ఈనాడు పత్రిక యాజమాన్యం ఆసక్తికర ప్రకటన చేసింది. ఇప్పుడు ఇది చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. అసలు ఎందుకు ఈనాడు ఇలాంటి ప్రయత్నం చేస్తుంది అన్న దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఈనాడు ఏం ప్రకటన చేసింది? సోషల్ మీడియాలో ఈ అంశం మీద విస్తృతమైన చర్చ సాగుతుంది. ఈనాడు ఏం రాస్తుందో చూస్తే, ప్రకటన: ఈనాడు.net, ఈనాడు ఈ పేపర్, ఈనాడు పత్రికను మొత్తంగా లేదా పత్రికలోని కొన్ని వ్యాసాలు మొదలైనవి ఎటువంటి హక్కు లేకుండా, యాజమాన్యం అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు తెల్లవారే ఈనాడు ఇంటర్నెట్ నుంచి తీసుకుని వారి వాట్సాప్ గ్రూపుల్లో మరియు ఇతర సోషల్ మీడియాల్లో అప్లోడ్ చేయడం, షేర్ చేయడం, ఇతరత్రా వాడటం జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విధమైన అనుమతి లేని చర్యలు కాపీ రైట్ చట్టానికి విరుద్ధం మరియు శిక్షార్హమైన నేరం. అందువలన ఎవరైనా వ్యక్తులు, సంస్థలు లేదా గ్రూపులు ఈనాడు పత్రిక, ఈనాడు.net, ఈనాడు ఈ పేపర్లోని పేజీలు, వ్యాసాలను అనుమతి లేకుండా అప్లోడ్ చేయడం, ఇతర గ్రూపులకు సరఫరా చేయడం లేదా ప్రచారం చేయడం నేరం. అట్టి చర్యలను ఈనాడు చాలా తీవ్రంగా పరిగణించి బాధ్యులపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక జారీ చేయడం అనేది వెల్లంకి రత్నకుమార్, చీఫ్ మేనేజర్, లీగల్ డిపార్ట్మెంట్. ఇది ఈనాడు చేసినటువంటి ప్రకటన. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనాల్ని షేర్ చేయడం, లేదంటే పోస్ట్ చేయడం, మరొకళ్ళకి పంపించడం, ఇదంతా నేరం అని ఈనాడు చెప్తుంది. వాస్తవానికి ఈనాడు పత్రికను టెలిగ్రామ్లోని అనేక న్యూస్ పేపర్ల గ్రూపులు షేర్ చేస్తున్న దాని మీద చాలా వివాదం నడిచింది. 5 ఏళ్ల క్రితమే దాని మీద ఈనాడు పత్రిక కేసులు పెట్టింది. తిరుపతిలో కేసులు నమోదైన తర్వాత కొంతమందిని అరెస్టు చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి. కరోనా కాలం తర్వాత రెగ్యులర్గా పేపర్ కొనడానికి బదులుగా చాలామంది డిజిటల్ ఎడిషన్ల మీద ఆధారపడుతున్నారు. పత్రికలు చూసేవాళ్ళ సంఖ్య తగ్గింది అనే అభిప్రాయం ఒకవైపు ఉంది. కానీ చూసేవాళ్ళలో కూడా ఎక్కువ మంది ప్రింటెడ్ పేపర్ కన్నా డిజిటల్ ఎడిషన్ మీదే ఆధారపడుతున్నారు అనే వాదన బలంగా ఉంది. అలాంటి తరుణంలో ఈనాడు ఈ పేపర్ని డౌన్లోడ్ చేసి ఆ పేపర్ని చాలామందికి షేర్లు చేస్తున్నటువంటి విషయం బాగా వైరల్ అయిన తర్వాత ఈనాడు యాజమాన్యం స్పందించింది. కొంతమంది మీద కేసులు పెట్టింది. కొంతమందికి చట్టపరమైనటువంటి చిక్కులు కూడా వచ్చాయి. ఆ తర్వాత చాలామంది ఈనాడు పత్రికను షేర్ చేయడం నిలిపివేశారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఈనాడు పత్రిక ఇలా కేవలం పూర్తిగా ఈ పేపర్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసి షేర్ చేయడమే కాకుండా అందులో ఆర్టికల్ని షేర్ చేసిన, పేపర్లో ఏదైనా ఒక క్లిప్ని ప్రచారం చేసిన, ఇదంతా చట్టరీత్యా నేరమే అని చెప్తోంది. చాలా విడ్డూరమైనటువంటి వ్యవహారం. ఎందుకు ఇంతగా ఈనాడు ఆందోళన చెందుతోంది అనే దాని మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ఈనాడు పత్రికలో వస్తున్నటువంటి అంశాల మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తుండడంతో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు పత్రిక ఇటీవల కాసింత దూకుడిగా చంద్రబాబు సర్కార్కి అనుకూలంగా అనేక కథనాలు రాస్తుంది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి భిన్నాభిప్రాయాలకి భయపడి ఈనాడు పత్రికని షేర్ చేయకూడదు, క్లిప్పింగ్స్ని ఎక్కడ ఫార్వర్డ్ చేయకూడదు అన్నట్టుగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందా అన్నది కొంతమంది వాదన. ముఖ్యంగా ఈనాడు పత్రికలో వస్తున్నటువంటి క్లిప్పింగ్స్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి షేర్ చేస్తే దాన్ని నియంత్రించవచ్చు. మరి ఈనాడు పత్రిక కొనుగోలు చేసినటువంటి చందాదారుడు ఆ పత్రికని కొనుగోలు చేసిన తర్వాత అందులో ఉన్న అంశాన్ని క్లిప్పింగ్స్గా మార్చుకుని ఫొటోస్ లేకుంటే డాక్యుమెంట్స్ రూపంలో తను పంపించుకుంటే నేరం ఎట్లా అవుతుంది అనే ప్రశ్న కొంతమంది వేస్తున్నారు. ఈనాడు పత్రికకు డబ్బులు చెల్లించి ఆ పేపర్ కొన్న తర్వాత ఆ పేపర్లో క్లిప్పింగ్ని ఏం చేసుకుంటే ఈనాడు యాజమాన్యానికి ఎందుకు అనేటువంటి వాదన కూడా ఇక్కడ వినిపిస్తుంది. అయితే ఈనాడు మాత్రం ఇదంతా కాపీరైట్ యాక్ట్ కింద చట్టరీత్యా శిక్షార్హం కూడా అవుతుంది అన్నట్టు చెప్తుంది. ఈనాడు ఈ పేపర్ నుంచి, ఈనాడు డిజిటల్ ఎడిషన్ నుంచి డౌన్లోడ్ చేసి ఆ క్లిప్స్ని ప్రసారం చేస్తే నేరం అవుతుందేమో కానీ ఈనాడు పత్రికకు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన తర్వాత ఆ పత్రికని పిక్స్గా మార్చుకుని లేదంటే డాక్యుమెంట్స్గా చేసుకుని దాన్ని ఆన్లైన్లో లేదంటే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే నేరం ఎట్లా అవుతుంది అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఏమైనా ఈనాడు యాజమాన్యం మాత్రం ఇప్పుడు ఈ ప్రకటన చేసినటువంటి తీరు ఎందుకు సందర్భం వచ్చింది, ఎందుకని ఈనాడు ఇంతదాకా కలవరపడాల్సి వచ్చింది అన్న దాని మీద చాలా రకాల చర్చలు అయితే సాగుతున్నాయి. ఈనాడు నిజంగానే భయపడుతుందా?
ఈనాడు పత్రిక మీద సాగుతున్నటువంటి ప్రచారంతో, ఈనాడు కథనాల మీద వస్తున్నటువంటి విమర్శలతో కలవరపడుతోందా అనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏదైనా ఈనాడు తన వ్యాపార ప్రయోజనాల కోసమే ఇలాంటి ప్రయత్నం చేస్తుంది అనే అభిప్రాయం కూడా ఉంది. గతంలో కూడా ఈనాడు పత్రిక డౌన్లోడ్ చేసి షేర్ చేస్తున్నటువంటి తీరును అడ్డుకునే ప్రయత్నం కొంత చేసింది, కొంతకాలం ఆగింది. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా సాగుపోవడంతోనే ఈ ప్రయత్నం చేస్తోంది అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏ కారణంతో చేసినా ఈనాడు ఇప్పుడు చేసినటువంటి ఈ ప్రకటన చాలా చాలా పెద్ద చర్చకి దారితీస్తుంది, అనేక అభిప్రాయాలకి ఆస్కారం ఇస్తుంది. మరి ఈనాడు ఏ ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నం చేసింది, దాని మీద ఈనాడు తీరును తప్పుపడుతున్నటువంటి వాళ్ళందరినీ ఎంతకాలమని అడ్డుకోగలుగుతుంది, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలుగా మనం చూడాల్సి ఉంటుంది.